హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అదేంటో తెలుసా? గోరింటాకు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ అయ్యి ఉంటుంది. నాకు ఫేవరెటే. అండ్ కార్తీక మాసంలో ఎంతమంది ఈ గోరింటాకు పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. మెయిన్‌గా పూజలు చేసేవారు పెట్టుకుంటే ఆ హ్యాండ్స్‌కి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. పూజలు చేసేవాళ్ళు గనక గోరింటాకు పెట్టుకుంటే ఎందుకో అలా ఇష్టం అన్నమాట. అండ్ వీడియోలో మెయిన్ చెప్పాలనుకున్నదేంటంటే, ఈ మీకు వక్క తెలిసే ఉంటుంది కదా! ఆకులో వక్క. ఇది గనక క్రష్ చేసి కనుక మనం వేసుకుంటే గోరింటాకులో, అసలు కుంకుమ కూడా పండదు. అంత రెడ్‌గా అయితే పండుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఫస్ట్ నమ్మలేదు. ఇది నేను థర్డ్ టైమ్ అనమాట ఇలా చేయడం. నాకైతే కుంకుమ రంగులో పండింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత. అలా వేసుకున్న తర్వాత బౌల్‌లోకి మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్ మనం ఎలా పడతామో మిక్సీ అలానే పట్టేసుకోవాలి. కొంతమంది నానబెట్టి వేస్తుంటారు వక్కని. అలా అవసరం లేదు. ఎలా అయినా వేసుకున్నా కూడా అది మిక్సీలో మిక్స్ అయిపోతుందనమాట. అండ్ తర్వాత ఇందులో కొంచెం చింతపండు, పెరుగు, నిమ్మరసం అలాంటివి వేస్తుంటారు. అస్సలు అవసరం లేదు. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం జారుడుగా చేసుకోండి. ఈజీగా ఉంటుంది. అండ్ మనం వెంటనే పెట్టేసుకోండి. ఇది ఒక రాత్రి గనక స్టే చేస్తే అస్సలు పనిచేయదనమాట. మీరు పట్టిన వెంటనే ఒక 2, 3 గంటల తర్వాత పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ ఇది గనక హ్యాండ్స్‌కి, చేతులకే పెట్టుకోవాలి. కాళ్ళకే పెట్టుకోవాలి. హెయిర్‌కి అసలు పెట్టుకోకూడదనమాట. అండ్ అంతే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ గోరింటాకు గనక ఇష్టమున్న వాళ్ళు, గోరింటాకు పిచ్చున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు గనక బెస్ట్ రిజల్ట్ ఒస్తాయి.